యేసుక్రీస్తునామమున ఈ పాదం దగ్గర చేరి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించుకుంటున్నాం తండ్రి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదనని దావీదు చెప్పినట్లు ప్రభువా మేము కూడా ప్రతి విషయంలో నిన్ను స్తుతించుటకు తండ్రి నువ్వు అర్హుడవని స్తుతిస్తున్నాం. గొప్ప దేవ, మా పరిస్థితులు బాధలు అన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు. మీ దాసుని తండ్రి మీరు మీ మహిమార్థమై మీరు రక్షించుకొని ఇన్ని సంవత్సరాలుగా ప్రభువా మీరు కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తూ సహాయపడుతూ ఆదరించి బలపరిచి తండ్రి గణపరుస్తూ సహాయం చేసిన విధానం అంతటి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప ద్వారా మేము రక్షించడే కాకుండా తండ్రి ఆయన జీవితంలో ప్రభువా నువ్వు మంచి కాపరిగా నాయకునిగా రాజుగా ప్రభువుగా ఉండి నడిపించినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు ప్రభువా గాఢాంధకారపు లోయలో ఉన్నట్లు సంచరించినప్పటికీ నీ ప్రభువా నీ దుడ్డు కర్ర దండంతోనూ ఆదరించినావు, నువ్వు బలపరిచినావు, సహాయం చేసినావు. నీకు వందనాలు ప్రభువా. నీ కృప ద్వారా తండ్రి ఎన్ని సంవత్సరాలుగా ప్రభువా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువా నీ మందిరంలో నీ సేవలో నీ తండ్రి అన్ని విషయాల్లో ప్రభువా తన ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కూడా నమ్మకంగా తండ్రి నీకు లోబడి నీ నామ మహిమార్థమే జీవించుటకు కృప ఇచ్చినావు. నీకు వందనాలు తండ్రి. ఇంత గొప్పగా నీ దాసుని ఆశీర్వదించినావు తండ్రి. ఈ 3-4 దినాలుగా ప్రభువా తండ్రి మరి నేను చూస్తున్న ఈ యొక్క ఆదరణ కార్యక్రమాన్నిటిపై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత తండ్రి 1వ తేదీ నుంచి కొంచెం జ్వరం వచ్చి ప్రభువా 2వ తేదీ కూడా ప్రభువా మరి నేను ఒప్పుకున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మందిరంలో వాక్యం ఇవ్వాలని అంతే ఎంతో మంచి మనసులో వచ్చి వాక్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత బాగలేక అయిపోయినాడు ప్రభువా జ్వరంతో తండ్రి. మరి బాగలేతాడని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తాము కానీ తండ్రి అదే సమయం మరి ఏర్పాటు చేస్తున్నారని మాకు తెలియదు ప్రభువా. నిజంగానే మంచిగా అయిపోయి బాగవుతాడు, మంచిగా ఇంటికి వస్తాడు. 3 రోజుల్లో 2 రోజులు అనుకున్నాం కానీ ఇంత బాధకరమైన పరిస్థితులు వస్తాయని అనుకోలేదు ప్రభువా. కానీ తండ్రి నీ సమయం వచ్చింది ప్రభువా. నీ దాసుని యొక్క బాధ మరి తన శరీరంలో ఏం బాధలు ఉన్నాయో సరిగా మాకు తెలియదు కానీ ప్రభువా నాకు నిజంగా బాగలేదు అని ఎప్పుడు అనేవాడు. కొన్నిసార్లు నాకు ఏం బాగలేదు వీక్ ఉంది అంతకంటే ఏం చెప్పేవాడు కాదు. కానీ ప్రభువా మరి లోపల ఏం జరిగిందో తెలియదు కానీ తండ్రి ఈ విధంగా తండ్రి అనుకున్న రీతిగా ప్రభువా తండ్రి తన జీవితం సాధించుకొని నీ సన్నిధికి చేరినాడు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రభువా నువ్వు స్వస్థపరచు యెహోవావు తను నీ దాసుని స్వస్థపరచుమని ప్రార్థించినాం కానీ తండ్రి ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. అయినప్పటికీ ప్రభువా నువ్వు కృపగలిగిన దేవుడవై తండ్రి బాధ నొప్పి తన శరీరంలో ఉండే ఆ యొక్క అనారోగ్య పరిస్థితులన్నింటినీ వదులుకొని తండ్రి నిత్యమైన విశ్రాంతిలోకి నీ సన్నిధిలో తండ్రి ఉండి నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు తనని మీరు తీసుకెళ్ళినందుకే నిన్ను స్తుతించి ఆరాధించుకుంటున్నాం. నిజంగా ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. తన జీవితంలో తన ప్రయాణంలో ప్రభువా తండ్రి మరి ఉద్యోగ విషయాల్లో కానీ సంఘ విషయాల్లో కానీ తను ఎంతో నమ్మకంగా నీ కొరకు జీవించుటకు నీ కృప ఇచ్చినావు తండ్రి. అదంతా కూడా నీ మంచితనము నీ కృపనే నీ వాత్సల్యతని తండ్రి. ఎప్పుడు కూడా తన మందిరం గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ప్రార్థనలో కూడా మందిరం అని ఎప్పుడు ప్రార్థించేవాడు తండ్రి. నీ మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినాడు తండ్రి. నీ బిడ్డలు కూడా తనని ఎంతగా ప్రేమించి ఎంతమంది వచ్చి ప్రభువా తన తండ్రి చూచుటకు మమ్మల్ని ఆదరించుటకు తండ్రి తీసుకొచ్చినామంటే నిజంగా ఎంతో ధన్యకరమైన సమయం అని నేను స్తుతించుకుంటున్నాను ప్రభువా. తండ్రి నేను తండ్రి నీ దాసుని కలిగిన ఉద్దేశాలన్నింటిని బట్టి వందనాలు తండ్రి. ఆ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఇవి నీకు హానికరమైనవి కాదు కానీ తండ్రి ఇవి సమాధానకరమైనవి అని అన్నాను. నిజంగా ఏం సమాధానం మేలు చేస్తారేమో అనుకున్నాం కానీ ఈ విధంగా ప్రభువా మరి తనకు హానికరం కాకుండా తన బాధ నుంచి విడిపించి నీ సన్నిధికి తీసుకెళ్ళినందుకే నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం
తండ్రి మేము ఎలాగో ఈ లోకంలో బ్రతకాలో మాకు తెలియదు, కానీ నువ్వు సమస్తమును బాగా ఉండి మీరు మాతో కూడా ఉండి మాకు సహాయం చేస్తారని, మమ్మల్ని ఆదుకుంటారని, ఆదరిస్తారని, కాపాడుతారని నేను స్తుతించుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఈ సంవత్సరము తండ్రి నీ దాసునికి ఇచ్చిన వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీ త్రోవలను సరళం చేయను అని తండ్రి నిజంగా అందుకనే నువ్వు తన త్రోవను సరళం చేసి తనని సన్నిధికి తీర్చుకున్నారని నేను స్తుతించుకుంటున్నాం ప్రభువా. నిజంగా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవని, నీ కృప, నీ దయ, కనికరములను బట్టి నేను స్తుతించుకుంటూ నీ బిడ్డలు ఎంతో ప్రేమతో ప్రభువా ఈ 3-4 దినాలుగా చేసిన ప్రార్థనలు, ఆరాధనలకు తండ్రి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వారికి చేసిన ప్రేమను బట్టి నేను స్తుతించుకుంటూ తండ్రి నువ్వు ఎంతైనా నీకు గొప్పగలిగిన దేవుడవని, సర్వాధికారం కలిగిన దేవుడవని నేను స్తుతించుకుంటూ ప్రభా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని, ప్రభా నువ్వు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగజేసే దేవుడవని నేను స్తుతించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ఆ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి.